ఇటీవల జరిగిన G7 సదస్సులో ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. మన పీఎం మోడీ ఇటలీ పీఎం మెలోనీకి ఒక ప్యాకెట్ పార్లే మెలోడీ టాఫీలు గిఫ్ట్గా ఇచ్చారు. దానికి మెలోనీ స్పందిస్తూ మెలోడీ చాలా మంచి టాఫీ అంటూ ఒక చిన్న వీడియోలో చెప్పారు. ఇంకేముంది, సోషల్ మీడియా ఊగిపోయింది. కోట్లు ఖర్చు పెట్టినా దొరకని రేంజ్లో పార్లే కంపెనీకి గ్లోబల్ పబ్లిసిటీ వచ్చేసింది. మన దేశ వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా దీనిపై స్పందిస్తూ భారతదేశపు టాఫీ కదా, వినడానికి చాలా మెలోడీగా మధురంగా ఉంది. 2013-14 నుండి మన చాక్లెట్స్ ఎగుమతులు ఏకంగా 166% పెరిగాయి అంటూ ట్వీట్ చేశారు. ఈ వైరల్ న్యూస్ చూసి మన దేశీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఒక వింత పని చేశారు. అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. నిజానికి మనం తినే మెలోడీ చాక్లెట్ తయారు చేసేది పార్లే ప్రొడక్ట్స్ అనే కంపెనీ. అయితే ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. దీని షేర్లను మనం కొనలేం. కానీ మార్కెట్లో పార్లే ఇండస్ట్రీస్ పేరుతో ఇంకో చిన్న కంపెనీ ఉంది. దీనికి మనం తినే చాక్లెట్లకి అసలు సంబంధమే లేదు. ఇన్వెస్టర్లు ఏం చేశారంటే, అబ్బా మెలోడీ చాక్లెట్ బాగా ఫేమస్ అయిపోయింది, ఇక పార్లే కంపెనీ షేర్లు కొనేద్దాం అని కంగారులో సంబంధం లేని పార్లే ఇండస్ట్రీస్ షేర్లు ఎగబడి కొనేశారు. ఫలితంగా కేవలం 25 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఆ చిన్న పెన్నీ స్టాక్ ఏకంగా 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ని తాకింది. రోజు జరిగే ట్రేడింగ్ వాల్యూమ్ కంటే 3 రెట్లు ఎక్కువగా, అంటే దాదాపు 8.5 లక్షల షేర్లు చేతులు మారాయి. ఒక్క వైరల్ వీడియోతో సంబంధం లేని కంపెనీ షేర్ రాకెట్లా దూసుకెళ్ళింది. మన ఇన్వెస్టర్లకు ఇలాంటి కన్ఫ్యూజన్ కొత్త ఏమీ కాదు. గతంలో కూడా ఇలాంటి గమ్మత్తైన ఘటనలు జరిగాయి. 2025లో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా మార్కెట్లోకి వస్తున్న సమయంలో కొందరు ఇన్వెస్టర్లు కంగారులో LG బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ అనే ఆటో కాంపోనెంట్ కంపెనీ షేర్లు కొనేశారు. టాటా మోటార్కు సంబంధించిన పెద్ద న్యూస్ వచ్చినప్పుడల్లా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్లు మెయిన్ షేర్ అనుకుని టాటా మోటార్ DVR షేర్లు కొనేస్తూ ఉంటారు. ఏదేమైనా ఒక చిన్న చాక్లెట్ ప్యాకెట్ అటు ఇంటర్నేషనల్ డిప్లొమసీని, ఇటు స్టాక్ మార్కెట్ని ఒకేసారి షేక్ చేసింది.